స్కూల్లో పాప ఎగ్జామ్ స్ట్రెస్ తట్టుకోలేక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కూల్ బిల్డింగ్ పైకెళ్ళి 4th ఫ్లోర్ నుంచి దూకేసింది. తలకి తీవ్రమైన గాయమైంది. కాలికి చేతికి హెయిర్లైన్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఇన్సిడెంట్ తర్వాత రిపోర్టర్ టీచర్ని అడిగాడు, పాప ఎలా చదువుతుంది అని. టీచర్ చెప్పింది యావరేజ్ స్టూడెంట్ అని. రిపోర్టర్ పేరెంట్స్ని కూడా అడిగాడు. పేరెంట్స్ మా పాప చాలా బాగా చదువుతుందండి, టాపర్ అని చెప్పారు. ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. ఒకే పాపకి 2 డిఫరెంట్ లేబుల్స్ ఇచ్చారు. టీచర్ ఏమో యావరేజ్ అని, పేరెంట్స్ ఏమో చాలా బాగా చదువుతుందని. పిల్లలు తమ గురించి మనం చెప్పే మాటలను బట్టే సెల్ఫ్ ఇమేజ్ అనేది డెవలప్ చేసుకుంటారు. నేను ఇంకా బాగా చదవాలి, లేకపోతే నేను సరిపోను, కాంపిటీషన్లో ముందుండలేను అనే ఫీలింగ్ వస్తే పర్ఫార్మెన్స్ ప్రెషర్ పెరుగుతుంది. దానికి తోడు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ పెరిగితే చిన్న ఎగ్జామ్స్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం లాగా కనిపిస్తాయి. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఎమోషనల్ రెగ్యులేషన్ తగ్గచ్చు. ఆ క్షణంలో సమస్యకు ఉన్న ఇతర సొల్యూషన్స్ ఏవి కనపడవు. పేరెంట్స్, టీచర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, టీచర్కి యావరేజ్ అయినా, పేరెంట్కి బ్రిలియంట్ అయినా, ఆ పాప తను తాను ఎలా చూసుకుంటుందనేదే ముఖ్యం. అందుకే ప్రోగ్రెస్ కార్డ్తో పాటు పిల్లల ఎమోషనల్ హెల్త్ కూడా చెక్ చేయండి. మార్క్స్ కోసం పిల్లల్ని పెంచొద్దు. ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా బ్రతికేలాగా పిల్లల్ని పెంచండి. థ్యాంక్ యూ. నా కంటెంట్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.